హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. యూనియన్ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి అకౌంట్ నెంబర్ కూడా డైరెక్ట్గా వస్తుంది. అలాగే మీకు వచ్చిన అకౌంట్ నెంబర్తో మీరు డైరెక్ట్గా ఫోన్పే కూడా వెంటనే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ మొబైల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు పాన్ కార్డ్ ఒరిజినల్, అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్స్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్తో మీకు అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట. అంటే అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది. అలాగే మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో వేరే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఏది కూడా ఉండకూడదు. అలాగే వేరే బ్యాంకులో అకౌంట్ ఉన్నా పర్లేదు, కానీ యూనియన్ బ్యాంక్లో మాత్రం మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో వేరే అకౌంట్ ఏది కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మొబైల్ ఏ విధంగా యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో నెట్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి ముందు ఒకసారి వెరిఫై చేసుకోండి. https://unionbankofindia.co.in అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఇలా పైకి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సేవింగ్ అకౌంట్ కనిపిస్తుంది మీకు. ఆ సేవింగ్ అకౌంట్ దగ్గర కింద మీకు క్లిక్ హియర్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సేవింగ్ అకౌంట్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ పైకి ఇలా స్క్రోల్ చేస్తే మన కింద గెట్ స్టార్టెడ్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. మీకు ముందు పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు, అలాగే నెట్ కనెక్షన్ ఉండాలని చెప్తుంది మీకు. మనకు 2 రకాల అకౌంట్లు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. మొదటిదేమో డిజిటల్ సేవ్ ఎస్బీ జనరల్, ఇంకోటేమో డిజిటల్ ఎస్బీ ప్రీమియం. మొదటి దానికేమో ₹1000 మినిమం బ్యాలెన్స్, రెండో దానికి 15,000 మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అలాగే ఇదేమో మనకి క్లాసిక్ కార్డు వస్తుంది. 25,000 క్యాష్ తీసుకోవచ్చు. దీనికైతే మనం 75,000 క్యాష్ తీసుకోవచ్చు. ₹1000 అకౌంట్ సరిపోతుంది అందరికీ, తీసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పాన్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు ఎంటర్ చేయాలి. మీ పేరు ఎంటర్ చేసినప్పుడు పాన్ కార్డులో అయితే మనకు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు మొదటి లెటర్నేమో క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్ కింద ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని, అలాగే మీ పాన్ కార్డులో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఈ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్, తర్వాత కూడా అన్ని స్మాల్ లెటర్స్. అంటే ఓల్డ్లో మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్. అలాగే మీ పాన్ నెంబర్ ఎంటర్ చేశారు, అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు. ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఏమేమి కావాలో ఇవన్నీ చూపిస్తుందన్నమాట. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో. అలా పాన్ కార్డు, ఆధార్ కార్డు మీ దగ్గర ఒరిజినల్స్ ఉంచుకోవాలి. అలాగే ఒక వైట్ పేపర్ షీటు, అలాగే బ్లాక్ కలర్ పెన్ కూడా ఉంచుకోండి. సైన్ చేయాలి కాబట్టి వీడియో కేవైసీ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ క్లిక్ చేయాలి. తర్వాత మీ పేరు, మీ ఫోటో ఇవన్నీ కూడా చూపిస్తే అడ్రస్ ఆటోమేటిక్గా ఫిచ్ అయిపోతుంది. ఇక్కడ మీ మదర్ పేరు రాయాలి. అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తే కనుక మరలా ఈమెయిల్కి కూడా మనకి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మీరు రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, చదవకపోతే ఇల్లిటరేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారేజ్ స్టేటస్ సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే నామినీ పేరు, నామినీ మీకు ఏమవుతారు, నామినీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు మరలా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, లేకపోతే అదర్స్ పెట్టండి. తర్వాత అమౌంట్ కూడా మీరు సంవత్సరానికి ఎంత వస్తుందో అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఏమేమి కావాలో అవి ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఏమేమి ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుని ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకసారి మనకి ఈ విధంగా చూపిస్తుంది ఒరిజినల్ పాన్ కార్డు, అలాగే పెన్ను, అలాగే పేపర్ కూడా రెడీగా ఉంచుకోవాలని చెప్తుంది మనకి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీ పేరు, అలాగే అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది మీకు. ఇక్కడ మరలా మీరు కంటిన్యూ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మన ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో తీసినా పర్లేదు, లేదా అప్లోడ్ చేసినా పర్లేదు. అలాగే ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ కూడా మనం ఈ విధంగా ఫోటో తీసినా పర్లేదు, అప్లోడ్ చేసినా పర్లేదు. ఈ విధంగా కంటిన్యూ క్లిక్ చేయండి. అలాగే మరలా ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే వీడియో కేవైసీ ఒకవేళ మీకు కనెక్ట్ అవ్వకపోయినా, అలాగే ఒకసారి మధ్యలో కాల్ కట్ అయిపోయినా మన మెయిల్కి కూడా వీడియో కేవైసీ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు వీడియో కేవైసీ మరలా చేసుకోవచ్చు కావాలంటే. అలా వీడియో కేవైసీ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో, అలాగే ఎంత టైం మనం వెయిట్ చేయాలో చూపిస్తుంది మనకి. కాల్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మన పేరు, మన ఫాదర్ పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అలాగే మన స్క్రీన్ మీద మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి తెలియజేస్తే సరిపోతుంది. వీడియో కేవైసీ ప్రాసెస్ పూర్తి అయిపోతుంది. ఒకవేళ కాల్ డిస్కనెక్ట్ అయితే ఈ విధంగా మెయిల్కి వచ్చిన వీడియో
వీడియో కేవైసీ క్లిక్ చేసి కూడా మీరు వీడియో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీరు 3 వర్కింగ్ డేస్ లోపల మీరు వీడియో కేవైసీ పూర్తి చేసుకోవాలన్నమాట. అలాగే మీరు స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదే సైట్లో మనకి కింద ట్రాక్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి మనకి మొబైల్ నెంబర్ ఓటీపీతో మనం స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ విధంగా అకౌంట్ నెంబర్ మీకు 2 వర్కింగ్ డేస్ లోపలనే మీకు అకౌంట్ నెంబర్ వస్తుంది. మీకు ఈ విధంగా అకౌంట్ నెంబర్ వస్తే కనుక మీరు వెంటనే మీరు ఫోన్పే క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డుకి అలాగే మీ అకౌంట్కి ఒకటే ఫోన్ నెంబర్ లింక్ అయింది కాబట్టి ఫోన్పే కూడా మీకు డైరెక్ట్గా ఆధార్ ఓటీపీతో మీరు ఫోన్పేలో యూపీ పిన్ కూడా సెట్ అయిపోతుంది మీకు. అలాగే మీకు అకౌంట్ నెంబర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లో మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఒక 3 ఫొటోస్ అలాగే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుని మీరు ఎక్కడైతే బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నారో బ్రాంచ్కి వెళ్తే కనుక బ్యాంక్ పాస్బుక్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫుల్ కేవైసీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమోగ్లా ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.